హాయ్ నాన్న 10th క్లాస్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? తెలుగు హిందీ ఎగ్జామ్ బాగా రాశారనుకుంటున్నాను. మధ్యలో ఇంగ్లీష్ ఎగ్జామ్ రంజాన్ వల్ల పోస్ట్పోన్ చేయడం జరిగింది. దానివల్ల మీకు బెనిఫిట్ అయిందనుకోండి. మ్యాథ్స్ ఎగ్జామ్ ఏదైతే 1 డే మాత్రమే గ్యాప్ వచ్చిందో ప్రిపరేషన్ కోసం అది కాస్త 3 days అయింది. కాబట్టి మ్యాథ్స్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. సో దట్ రేపు మ్యాథ్స్లో 100/100 గెయిన్ చేసుకోవడానికి. ఓకేనా? రెండోది, ఎప్పుడైతే పోస్ట్పోన్ అయిందో చాలా మంది కామెంట్ చేస్తున్నారు, సార్ మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా, మ్యాథ్స్ ఎగ్జామ్ టఫ్ వచ్చే ఛాన్స్ ఉందా అని. నన్న మీకు ఆల్రెడీ డిసైడ్ చేయబడింది ముందే. కాబట్టి ఈ మధ్యలో వచ్చిన హాలిడే ప్రకారం మీకు దాన్ని ప్యాటర్న్లో కానీ లేదా క్వశ్చన్స్లో కానీ చేంజ్ చేసే మాడ్యూల్స్ కానీ ఏమీ ఉండవు. కాబట్టి మీరు ఎటువంటి యాంగ్జైటీకి గురవ్వాల్సిన అవసరం కానీ లేదా ముందే టెన్షన్ పడాల్సిన అవసరం కానీ లేదు. కాకపోతే మీ ప్రిపరేషన్ని ప్రాపర్లీ ముందుకు తీసుకెళ్ళండి. ఓకేనా? నీకు 3 setsలో ఏ పేపర్ వచ్చినా కూడా నీకు సబ్జెక్ట్ ముందు క్లారిటీగా ఉండాలి కదా. నువ్వు సబ్జెక్ట్ ముందు పర్ఫెక్ట్లీ నేర్చుకుని ఉంటే ఏ పేపర్ వచ్చినా నీకు అప్పుడు తేడా ఏం పడదు. నీ ప్రిపరేషన్ సరిగ్గా లేదనుకో, ఏ సెట్ వచ్చినా డెఫినెట్లీ నువ్వు డిఫికల్టీగానే ఫీల్ అవుతావు. క్లారిటీ వచ్చిందా? రెండోది, దీనికి సంబంధించి 8 marks క్వశ్చన్స్, కొంచెం లెందీ క్వశ్చన్స్, ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయాలి. కాబట్టి 8 marks క్వశ్చన్స్ మాత్రమే గెస్ట్ పేపర్ విడిగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మీకు రేపు కంప్లీట్ గెస్ట్ పేపర్ ఫర్ ద మ్యాథ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ సంవత్సరం మీకు ప్రిపరేషన్ మధ్యలో టైం గ్యాప్ ఉంది కాబట్టి ఓవరాల్గా ఒక్క 1 mark 2 mark క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా 2 గెస్ట్ పేపర్స్ని డిజైన్ చేశాను. కాబట్టి దానిలో ఫస్ట్ గెస్ట్ పేపర్ కంప్లీట్లీ రేపిస్తాను, ఎల్లుండి సెకండ్ గెస్ట్ పేపర్. అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్లీ రివైజ్ చేసుకోండి. దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. కుదిరినంత వరకు నువ్వు మీ డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తారు. ఓకేనా? వేరే ఈ రోజు మన డిస్కషన్ వచ్చేటప్పటికల్లా 8 marks క్వశ్చన్స్, ఓవరాల్గా మీకు 30 క్వశ్చన్స్ ఇచ్చాను. అండ్ ప్రతి దానిలో కూడా ఎటు పక్క నుంచి మీకు క్వశ్చన్ వచ్చినా మిస్ అవ్వకుండా 8/8 పడేలాగా జాగ్రత్తగా రివర్స్ చేసుకోండి. రెండోది, నేను వీటిల్లో చాయిస్ అయితే ఇవ్వట్లేదు. కాబట్టి మీకు రేపు 8 marks దానికి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. కానీ నీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే, చాయిస్ ఇచ్చినా కూడా 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్లీ రాయగలిగేలా ఉండాలి. అప్పుడే నువ్వు 10% మార్క్స్ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉండే. క్లియరా? సో దానిలో భాగంగా ఈరోజు 8 marks క్వశ్చన్స్ని క్లియర్ కట్గా చూద్దాం. క్లియరా? సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ 3 క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి ఇచ్చాను. దీంట్లో ఇర్రేషనల్ నెంబర్స్ని ప్రూవ్ చేయడం అనే కాన్సెప్ట్ మీద నీకు కంపల్సరీ దీనిలో క్వశ్చన్ వస్తుంది. జనరల్లీ దీనిలో ప్రూవ్ చేసేటప్పుడు వాటిల్ని కాంట్రడిక్షన్ మెథడ్ని యూజ్ చేసి ప్రూవ్ చేస్తారు. సో కాంట్రడిక్షన్ మెథడ్ అంటే మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి, కానీ తీసుకోవడం మాత్రం రేషనల్ అని తీసుకుంటాం. దట్ ఈస్ ఫస్ట్ అదే కనుక తీసుకున్నట్టయితే √7 = a/b, దట్ ఈస్ p/q ఫామ్లో ఉంది. కాబట్టి రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుంటాం. మనం డెఫినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ని కనుక చూసుకున్నట్టయితే a/b ఫామ్లో రాయగలగాలి, డినామినేటర్ b 0 అవ్వకూడదు. మూడోది మెయిన్ పాయింట్, a, b వచ్చేటప్పటికల్లా కోప్రైమ్ అవ్వాలి. కోప్రైమ్ అంటే ఏంటంటే ఆ 2 నెంబర్స్ ప్రైమ్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ మాత్రం 1 మాత్రమే పోవాలి. √7 దానిలో మనం ఏం ప్రూవ్ చేస్తామంటే a, b బోత్ ఆర్ డివిజిబుల్ బై 7 అని ప్రూవ్ చేస్తాం. 1 కాకుండా వేరే నెంబర్తో కనుక డివిజిబుల్ అయితే అవి కోప్రైమ్ అవ్వవు. కోప్రైమ్ కాకపోతే రేషనల్ నెంబర్ అవ్వదు. రేషనల్ నెంబర్ కాని పక్షాన అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి √7 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేస్తారు. క్లారిటీ వచ్చిందా? సో దీంట్లో √2, √3, √5, √7, √11 ఏది ఇచ్చినా కూడా మీరు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడానికి కాంట్రడిక్షన్ మెథడ్లో సేమ్ స్టెప్స్ ఉంటాయి. ఈజీ మెథడ్, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. 8/8 గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? దీంట్లో మధ్యలోది కనుక తీసుకున్నట్టయితే 5 - √3ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. దానిలో కూడా 5 - √3 = a/b, b ఏ రేషనల్ నెంబర్ అనుకుంటాం. కానీ √3ని సపరేట్ చేసినప్పుడు 5 - a/b లేదా 5b - a/b ఎల్సిఎం తీస్తే రైట్ సైడ్లో ఏమో p/q ఫామ్లో ఉంది రేషనల్ నెంబర్. కానీ వీ నో దట్ √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ అని రాసేయకూడదు. రేషనల్ని √3ని మళ్ళీ ఇక్కడ ప్రూవ్ చేయాలి. బికాజ్ 8 marks ఇచ్చాడు కాబట్టి దీని మార్క్స్ 5+3 కింద డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 5 marks వచ్చేటప్పటికల్లా √3ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసినందుకు, 3 marks వచ్చేటప్పటికల్లా దాన్ని ఉపయోగించుకుని 5 - √3 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసినందుకు. సో దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుంటే ట్రయాంగిల్స్ చాప్టర్ నుంచి D is a point on the side BC of a triangle ABC such that angle ADC is equal to angle BAC అయిందంట. అయితే
సిఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సిబి ఇంటూ సిడి అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా, మనకు యాక్చువల్లీ ఇక్కడ చూసుకుంటేనే తెలిసిపోతుంది చూడండి. సో సిబిని కనుక తీసుకొచ్చినట్టయితే సిఏ బై సిబి ఇస్ ఈక్వల్ టు సిడి బై సిఏ ఇలా ప్రూవ్ చేయడం ఉంటుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే నీకు కావాల్సింది వచ్చేస్తుంది. కాబట్టి వీటిల్లో ఆ టూ ట్రయాంగిల్స్ ని ముందు సిమిలర్ అని ప్రూవ్ చేయండి. టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయినట్టయితే వాటిల్లో సైడ్స్ ఎలాగూ రేషియోలో ఉంటాయి కాబట్టి కరస్పాండింగ్లీ మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ప్రూవ్ చేసేయచ్చు. క్లియరా? అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, వీటిల్లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ ని క్లియర్ కట్ గా డిస్కస్ చేస్తూ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా కనుక వీటి ఆన్సర్ లో మీకు ప్రాబ్లం ఏమైనా ఉన్నట్టయితే కనుక డెఫినెట్లీ కింద కామెంట్ లో తెలియజేయండి. ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఒక వీడియోలో ఇచ్చినట్టున్నాను. ఒకవేళ దీనిలో ఏమైనా డిఫికల్టీ ఉంటే మిగతా వాటిని కూడా ఇన్ టైంలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వన్, ఈ ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద సైడ్ ఏడి ప్రొడ్యూస్డ్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్. ఏబిసిడిలో ఏడి అనే సైడ్ ని ప్రొలాంగ్ చేసి అయితే బిఈ అనేది సిడిని ఎఫ్ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందంట. అలా ఫామ్ అయిన రెండు కొత్త ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ఏబిఈ అండ్ ట్రయాంగిల్ సిఎఫ్బి, ఇవి రెండు కూడా సిమిలర్ అని ప్రూవ్ చేయమన్నాడు. మీకు ఎస్ఎస్ఎస్, ఎస్ఏఎస్, ఏఏ, ఆర్హెచ్ఎస్ 4 సిమిలారిటీ క్రైటీరియన్స్ ఉన్నాయి. వీటిల్లో మీకు ఏది కుదిరితే దాన్ని ప్రూవ్ చేయండి. క్లియరా? నెక్స్ట్ ఇది 6th ప్రాబ్లం, ట్రపీజియంది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. యూజింగ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, దట్ ఈస్ బీపీటీ ప్రూవ్ చేస్తారు. దీనిలో మధ్యలో ఉన్న పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఓ దగ్గర నుంచి వన్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్ ని తీసుకుని రెండు ట్రయాంగిల్స్ వస్తాయి. రెండింటికి కూడా బీపీటీని అప్లై చేయండి. 1 and 2ని కంపేర్ చేసుకుంటే నీకు డైరెక్ట్లీ ఏఓ బై సిఓ ఇజ్ ఈక్వల్ టు ఓబి బై ఓడి అని వచ్చేస్తుంది. క్లియరా? దట్ ఈస్ బీపీటీ, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం లేదా థేల్స్ థీరం అంటారు. దాని స్టేట్మెంట్ నుంచి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, థేల్స్ థీరము దాని యొక్క ప్రూఫ్ కాన్వర్స్ ఆఫ్ ద థేల్స్ థీరం, దట్ ఈస్ కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. ఈ రెండింటిని కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. రెండింటిలో నుంచి కంపల్సరీగా ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్లియరా? రెండోది కోఆర్డినేట్ జామెట్రీ కనుక తీసుకున్నట్టయితే 7, 8, 9 కోఆర్డినేట్ జామెట్రీ నుంచి అడిగాను. ఇక్కడ ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వైని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే పాయింట్ పి అనుకోండి, దీన్ని ఎక్స్ కామా వై ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ 2 పాయింట్ అన్నాడు. సపోజ్ దీన్ని ఫస్ట్ పాయింట్, దీన్ని సెకండ్ పాయింట్ కనుక తీసుకున్నట్టయితే వాడు పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి అని చెప్తున్నాడు. స్క్వేర్ రూట్ లో వస్తాయి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. కరస్పాండింగ్లీ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టర్మ్లు క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ కామా వైలో మీకు రిలేషన్, దట్ ఈస్ ఈక్వేషన్ వస్తుంది. అదే మీకు కావాల్సిన రిక్వైర్డ్ రిలేషన్ బిట్వీన్ ఎక్స్ కామా వై అవుతుంది. క్లియరా? నెక్స్ట్ 8th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే ఫైండ్ ద రేషియో కనుక్కోవాలి. పాయింట్ ఇచ్చేసాడు, ఏ కామా బి అనే వాటిల్ని అది విడగొడుతుంది. నో పాయింట్ ఇచ్చేసారు కాబట్టి కరస్పాండింగ్లీ ఎక్స్ కోఆర్డినేట్ ని కానీ లేదా వై కోఆర్డినేట్ ని కానీ మీ ఇష్టం, ఇది చేస్తేనే వస్తుందని నేను లేదు. ఎక్స్ వైలలో ఎవరినైనా మీరు కంపేర్ చేసుకోవచ్చు. కరస్పాండింగ్లీ మీకు రేషియో వస్తుంది, దట్ ఈస్ m:n రేషియో. అదే నీకు కావాల్సిన రిక్వైర్డ్ రేషియో అవుతుంది. క్లియరా? నెక్స్ట్ 9th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే 4 పాయింట్స్ ఇచ్చేసాడు. అవి క్వాడ్రిలేటరల్ ని ఫామ్ చేస్తాయా? ఫామ్ చేస్తే ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ని ఫామ్ చేస్తాయో ముందు ఏం చేస్తారు, 4 డిస్టెన్సెస్ 2 డయాగ్నల్స్ కనుక్కోండి. దాన్ని బట్టి అది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అవుతుంది అనేది మీకే క్లారిటీ వచ్చేస్తుంది. క్లియరా? ఓకేనా? నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసుకోండి. దట్ ఈస్ సర్కిల్స్, ఏరియా రిలేటెడ్ టు సర్కిల్స్, మెన్సురేషన్ పార్ట్ నుంచి వచ్చింది. నౌ ఏ బ్రూచ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సిల్వర్ వైర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్కిల్. డయామీటర్ ఇచ్చేసాడు, దట్ ఈస్ 35 mm. ద వైర్ ఈస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ 5 diameters విత్ డివైడ్ ద సర్కిల్ ఇంటూ 10 ఈక్వల్ పార్ట్స్. 5 diameters యూజ్ చేశాడు. అయితే టోటల్ లెంత్ ఆఫ్ ద సిల్వర్ వైర్ రిక్వైర్డ్ కనుక్కోవాలి. టోటల్ లెంత్ ఆఫ్ ద రిక్వైర్డ్ వైర్ వచ్చేటప్పటికల్లా ఓవరాల్ గా సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ కి ప్లస్ 5 diameters యూజ్ చేశాడు. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేటప్పటికల్లా π ఇంటూ డి ఫార్ములా వాడచ్చు లేదా 2πr ఫార్ములా వాడచ్చు. ప్లస్ 5 ఇంటూ డయామీటర్స్ యూజ్ చేశారు కాబట్టి రెండింటిని కనుక సమప్ చేసినట్టయితే యూ విల్ గెట్ డైరెక్ట్లీ ఏరియా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఈచ్ సెక్టర్, దట్ ఈస్ టోటల్లీ మీకు సర్కులర్ యాంగిల్ కనుక తీసుకుంటే 360 degrees. 10 ఈక్వల్ పార్ట్స్ చేశాం కాబట్టి ఒక్కో యాంగిల్ 36 degrees. అవునా? దెన్ ఏరియాని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి సెక్టార్ యొక్క ఏరియా ఫార్ములా ఎంత అవుతుంది, θ/360 ఇంటూ πr², వేర్ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. θ వాల్యూ ఆల్రెడీ వచ్చింది, సబ్స్టిట్యూట్ చేయండి వచ్చేస్తుంది. క్లియరా? నెక్స్ట్ వన్ 11th వన్,
ఏ రౌండ్ టేబుల్ కవర్ హ్యాస్ 6 ఈక్వల్ designs as shown in the figure. If the radius of the cover 28 centimeters and find the cost of making the design at the rate of 0.35 rupees per centimeter square. అంటే మీకు ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ కనుక్కోవాలి. బికాజ్ ఇక్కడ నుంచి కనుక మీరు డ్రా చేసినట్టయితే ఒక్కొక్కటి ఒక్కో సెగ్మెంట్ అవుతుంది. నా ఏరియా ఆఫ్ ఏ సెగ్మెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ద సెక్టార్లో నుంచి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ని కనుక తీసేస్తే వచ్చేస్తుంది. ఓకేనా? నా ఏరియా ఆఫ్ ద సెక్టార్ అంటే θ బై 360 ఇంటూ πr స్క్వేర్. θ వచ్చేటప్పటికల్లా ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేశాడు? 6 ఈక్వల్ పార్ట్స్. సో 360 డివైడెడ్ బై 6 చేసుకుంటే ఒక్కొక్క దాని యొక్క యాంగిల్ 60 degrees వస్తుంది. తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేయండి, డైరెక్ట్లీ వచ్చేస్తుంది. క్లియరా? నా ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. నా 360 బై 2 చేసుకుంటే 30 degrees, sin 30 అప్లై చేయండి, డైరెక్ట్లీ హైట్ వచ్చేస్తుంది. హాఫ్ బేస్ ఇంటూ హైట్ చేసుకుంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చేస్తుంది. క్లియరా? నెక్స్ట్ 12th వన్ వచ్చేటప్పటికల్లా అంబ్రిల్లాని తయారు చేశారు. దానికి టోటల్లీ 8 రిబ్స్ ఉన్నాయి, ఈక్వల్లీ స్పేస్డ్. అస్యూమింగ్ అంబ్రిల్లా టు బి ఏ ఫ్లాట్ సర్కిల్, రేడియస్ వచ్చేటప్పటికల్లా 48 centimeters. ఫైండ్ ద ఏరియా బిట్వీన్ 2 consecutive రిబ్స్, అంటే 2 రిబ్స్ కి మధ్యలో, అంటే ఇండైరెక్ట్లీ ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఎంత అవుతుంది అంటున్నాడు. సో టోటల్లీ 8 పార్ట్స్ చేసావు కాబట్టి 360 డివైడెడ్ బై 8 చేసుకోండి, యూ విల్ గెట్ ద యాంగిల్ θ. నౌ θ బై 360 ఇంటూ πr స్క్వేర్ చేసుకుంటే ఏరియా ఆఫ్ ద సెక్టార్, దట్ ఈస్ 2 రిబ్స్ కి మధ్యలో ఎన్క్లోజ్ అయిన ఏరియా డైరెక్ట్లీ వచ్చేస్తుంది. క్లియరా? సో ఇక్కడ దాకా కూడా ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ దీని మీద బేస్ అయ్యి మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడే మోస్ట్లీ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికల్లా సెక్టార్ మీద కానీ సెగ్మెంట్స్ మీద కానీ ఇస్తూ ఉంటాడు. సో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకేనా? ప్రాబబిలిటీ కనుక చూసుకున్నట్టయితే ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి మీకు మెయిన్గా క్వశ్చన్స్ డెక్ మీద కానీ లేదా డైస్ మీద కానీ లేదా ఒక గివెన్ సిచ్యువేషన్ ఇచ్చి దానిలో ఉండే డిఫరెంట్ పారామీటర్స్ మీద కానీ అడుగుతూ ఉంటాడు. దాన్ని చూద్దాం. 13th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఏ బాక్స్ కంటైన్స్ 90 డిస్క్ విచ్ ఆర్ నెంబర్డ్ ఫ్రమ్ 1 to 90 ఇచ్చాడు. ఇఫ్ 1 డిస్క్ ఒక దాన్ని ర్యాండమ్లీ తీశారు, అయితే ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ దానిపైన 2 digit నెంబర్ వచ్చే ప్రాబిలిటీ అంట. దీనిలో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ శాంపుల్ స్పేస్ వచ్చేటప్పటికల్లా 90 అవుతాయి. క్లియరా? బికాస్ 90 డిస్క్లు ఉన్నాయి కాబట్టి నెంబర్స్ 1 to 90. వీటి మీద మీకు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, 2 digit నెంబర్స్ అంటే ఏంటి, ఈవెన్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్ అంటే ఏంటి, లేదా పర్టికులర్ నెంబర్లో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఐడియా ఉన్నట్టయితే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. 2 digit నెంబర్, 2 digit నెంబర్స్ అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 10 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి, 90 దాకా వస్తాయి. అంటే 1 to 9 వచ్చేటప్పటికల్లా రావు. సో 9 నెంబర్లు తీసేయండి. సో ప్రాబిలిటీ వచ్చేటప్పటికల్లా ఎంత అవుతుంది? 81 ఫేవరబుల్. టోటల్ వచ్చేటప్పటికల్లా 90. దట్ ఈస్ నథింగ్ బట్ రెండిట్లోనూ 9 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 9/10 0.9 అవుతుంది. ప్రాబిలిటీ కూడా అర్థమైనట్టేనా? ఇలాగే ప్రతిదానికి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి? పర్ఫెక్ట్ స్క్వేర్స్ వచ్చేటప్పటికల్లా స్టార్టింగ్ విత్ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే 1, 4, 9 అలాగే 16 ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. 81 దాకా రీచ్ అవుతారు. నెక్స్ట్ నెంబర్ డివిజిబుల్ బై 5 చెక్ చేయాలి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ చెక్ చేయాలి, అయిపోతుంది. క్లియరా? నెక్స్ట్ ఇదే సీక్వెన్స్ లో 14th క్వశ్చన్ చూసుకోండి. 1 card is drawn from a well shuffled deck of cards. 52 cards ఉంటాయి. Find the probability of getting a king, క్వీన్ నెంబర్ ఏదైనా కనుక్కోవాలంటే ముందు ఆ 52 కార్డ్స్ యొక్క కాంపోజిషన్ ఎలా ఉంటుందో చూసుకోవాలి. క్లియరా? సో కాంపోజిషన్ వచ్చేటప్పటికల్లా డెక్ ఆఫ్ కార్డ్లో టోటల్లీ 52 కార్డ్స్ ఉంటాయి. వీటిల్ని కలర్ వైజ్ కనుక చూసుకున్నట్టయితే రెడ్, బ్లాక్, దీనిలో ఒక 26 కార్డ్స్ వస్తాయి, దీనిలో ఒక 26 కార్డ్స్ వస్తాయి. నెక్స్ట్ షేప్ వైజ్ కనుక క్లాసిఫికేషన్ చేసుకున్నట్టయితే రెడ్లో హార్ట్ ఒక 13 వస్తాయి, డైమండ్స్ ఒక 13 వస్తాయి, వేరాజ్ బ్లాక్లో స్పేడ్స్ ఒక 13 వస్తాయి, క్లబ్స్ ఒక 13 వస్తాయి. సో టోటల్లీ 4 13 సెట్స్ కలుపుకుంటే మీకు డెక్ ఆఫ్ 52 కార్డ్స్ అవుతుంది. నౌ ఈ 13 సెట్ యొక్క క్లాసిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 2 to 10 నెంబర్ కార్డ్స్ ఉంటాయి. ఓవరాల్గా ఇవి 9. నెక్స్ట్ ఫేస్ కార్డ్స్ వచ్చేటప్పటికల్లా కింగ్, క్వీన్, జాక్ ఇవన్నీ కూడా ఫేడ్ కార్డ్స్ ఓవరాల్గా 3 ఉంటాయి.
ఓన్లీ ఆల్ఫాబెటికల్ కార్డ్ ఏస్ ఒకటి ఉంటుంది, 1+9 10, 10+3 13 కార్డ్స్ ఇలా ఉంటాయి. ఇవి కనుక తెలిసినట్టయితే నువ్వు ప్రాబిలిటీలో వీటి నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీలీ రాసేయగలవు. ఓకేనా? సో జాగ్రత్తగా చూసుకో. కింగ్ రెడ్ కలర్లో మనకి రెండు హార్ట్స్లో కింగ్ ఉంటుంది, డైమండ్స్లో కింగ్ ఉంటుంది. సో ప్రాబిలిటీ విల్ బి 2/52. క్యాన్సిలేషన్ తర్వాత చేసుకోండి. ఫేస్ కార్డు, ఒక్కొక్క సెట్లో 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి, 3 4 12. సో టోటల్లీ వచ్చేటప్పటికల్లా 12/52. నెక్స్ట్ దీనిలో రెడ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? దట్ ఈస్ 12 సగం చేయండి, దట్ ఈస్ 6/52. నెక్స్ట్ జాక్ కార్డ్ కావాలి హార్ట్స్ నుంచి. హార్ట్స్ మనకు ఒకటే సెట్ ఉంటుంది, దానిలో ఒకటే జాక్ ఉంటుంది. సో ప్రాబిలిటీ విల్ బి 1/52. ఓకేనా? సో ప్రాపర్లీ ఈవెంట్ని డిఫైన్ చేయండి. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటున్నాయి, టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటున్నాయి క్లియర్గా రాయండి. ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ బై టోటల్ అవుట్కమ్స్ సబ్స్టిట్యూట్ చేయండి. మీకు ప్రాబిలిటీ ప్రాబ్లమ్స్ ఈజీలీ సాల్వ్ అయిపోతాయి. క్లియరా? నెక్స్ట్ 15th వచ్చేటప్పటికల్లా చెప్పాను కదా డై మీద. అయితే ఈ డై ఈస్ థ్రోన్ వన్స్. సో టోటల్లీ ఆప్షన్స్ వచ్చేటప్పటికల్లా మీకు 6 ఆప్షన్స్ వస్తాయి. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ప్రైమ్ నెంబర్. మనకి 1 to 6 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. కాబట్టి ప్రాబిలిటీ 3/6 అంటే 1/2 అవుతుంది. నంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6 అంటే లయింగ్ బిట్వీన్ కాబట్టి 2, 6 తీసుకోకూడదు. కాబట్టి 3, 4, 5 3 ఉంటాయి. 3/6 1/3 వస్తుంది. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ 1, 3, 5 అయిపోయింది. 3/6. పర్ఫెక్ట్ స్క్వేర్లు ఒకటే ఒకటి ఉంది 4, సారీ 1 కూడా వస్తుంది కదా, 1, 4 రెండు వస్తాయి. 2/6 తీసుకుంటే 1/3. క్లియరా? సో ఇవన్నీ కూడా 15th దాకా ప్రాబబిలిటీ అనే చాప్టర్ మీద బేస్ అయ్యి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఓకేనా? ఓకేనా? కాన్సెప్ట్ అంతా క్లియర్గా అర్థమవుతుందా? ఇలా కొంచెం లెంతీగా అవుతుందని చెప్పి 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఈ క్లాస్ సెషన్లో విడిగా ఇవ్వడం జరుగుతుంది. వేరాస్ 4, 2, 1 వచ్చేటప్పటికల్లా నెక్స్ట్ క్లాస్ సెషన్లో కల్పిస్తాను. రెండోది దానిలో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మళ్ళీ చివరిలో మళ్ళీ కలుపుతాను దానిలోనే. కాబట్టి నెక్స్ట్ దానిలో మళ్ళీ రిపీట్ 8 కొత్తవి వచ్చినాయి లేదా కాపీ పేస్ట్ చేశారు సార్ కదని చెప్పి కామెంట్ చేయమాకండి అన్న. ఉన్నారు ఇలాంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళని ఏం అనట్లేదు. కానీ ఈ క్లాస్ సెషన్ వచ్చేటప్పటికల్లా 8 మార్క్స్ డిస్కషన్ ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ దానిలో ఈ 8 మార్క్స్తో పాటు 4, 2, 1 కలిపి మొత్తం ఒకటే క్లాస్ సెషన్ ఇస్తాను. ఇవి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ 16th కనుక తీసుకున్నట్టయితే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, దట్ ఈస్ నథింగ్ బట్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ చాప్టర్ నుంచి వస్తుంది. దీంట్లో ఫ్రమ్ ఏ టాప్ ఆఫ్ ఏ 75 మీటర్ లైట్ హౌస్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ద యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ 2 షిప్స్ 30 degrees ఒకటి వస్తుంది, 45 degrees ఒకటి వస్తుంది. అవునా? 30 degrees ఉన్నదేమో దూరంగా ఉంటుంది, 45 degrees వచ్చేటప్పటికల్లా దగ్గరగా ఉంటుంది. అంటే మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎప్పుడు కూడా దగ్గరికి వచ్చే కొద్దీ యాంగిల్ పెరుగుతూ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు కూడా నువ్వు డ్రా చేస్తే లైట్ హౌస్ దగ్గర నుంచి షిప్స్ పెడితే 45 degrees ఏమో దగ్గరలో ఉండాలి, 30 degrees ఏమో దూరంగా ఉండాలి. ఇఫ్ వన్ షిప్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ ద అదర్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లైట్ హౌస్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 షిప్స్. కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా? సో ఇక్కడ మీకు లైట్ హౌస్ యొక్క హైట్ ఇచ్చేసాడు. రెండోది డిస్టెన్స్ మాత్రమే కావాలి కాబట్టి మీరు అప్లై చేసేది tan θని అప్లై చేయండి. ఎందుకంటే హైపోటెన్యూస్తో మనకి ఇక్కడ సంబంధం లేదు కాబట్టి sin θ క్రాస్ θ అవసరంలా tan θ కానీ cot θ కానీ దానిలో బెస్ట్ ఆప్షన్ tan θ అప్లై చేయండి, 2 వస్తుంది. ఒక దానిలో ఉన్న x వాల్యూ తీసుకెళ్ళి రెండో దానిలో సబ్స్టిట్యూట్ చేయి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్. 2 poles of equal height are standing on each other on either side of the road. ఒక రోడ్డుకి అవతల పక్క యువతల పక్క నించోబెట్టారు. రోడ్డు విడ్త్ వచ్చేటప్పటికల్లా 80 meters ఉంది. ఫ్రమ్ ఏ పాయింట్ బిట్వీన్ దెమ్ ఆన్ ద రోడ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్స్ ఆర్ 60 degrees అండ్ 30 degrees. 60 degrees ఉన్నదేమో పోల్కి దగ్గరగాను, 30 degrees ఉన్నది పోల్కి దూరంగానే ఉంటుంది. దీన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప మీరు డయాగ్రామ్ వేసేటప్పుడు 2 పోల్స్ రోడ్డుకి అవతల పక్క యువతల పక్క డ్రా చేసి పాయింట్ని తీసుకెళ్ళి మిడ్ పాయింట్లో పెట్టమాకండి. మిడ్ పాయింట్లో పెడితే ఏమైంది? 2 యాంగిల్స్ సేమ్ వెళ్ళాలి. అవునా? కానీ 2 యాంగిల్స్ సేమ్ వెళ్ళట్లేదు కదా. కాబట్టి అది ఇలా పెట్టాలి దూరంగా. దగ్గరలో ఉన్నదానికి ఏమో 60 degrees ఎలివేషన్ వెళ్తే దూరంగా ఉన్నదానికి 30 degrees ఎలివేషన్ చేస్తుంది. ఓకేనా? సో పేపర్ని రిప్రజెంట్ చేసేటప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో మనం దాన్ని డయాగ్రమాటికల్లీ రిప్రజెంట్ చేయాలి. కాబట్టి డయాగ్రామ్ నువ్వు సిచ్యువేషన్కి తగ్గట్టుగా గీస్తున్నావా లేదా అనేది కూడా మెయిన్ పాయింట్. దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? అయితే మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా
హైపాటెన్యూస్తో సంబంధం లేదు. బేస్ డిస్టెన్స్ ఇచ్చేసాడు, హైట్ రిమైన్ ద సేమ్ కాబట్టి దాన్ని హెచ్ అనుకున్నారు అనుకోండి, ఒక దానిలో వాల్యూ తీసుకెళ్లి రెండో దానిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చేస్తుంది. కాకపోతే దీంట్లో tan 30 వాల్యూ ఎంత, tan 60 వాల్యూ ఎంత తెలిసి ఉండాలి. ఓకేనా, tan 60 వాల్యూ ఎంత √3, tan 30 అయితే 1/√3 వస్తుంది. వీటిని జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ 18th క్వశ్చన్. 1.5 మీటర్ టాల్ బాయ్ ఒకడు ఉన్నాడు, స్టాండింగ్ ఆన్ ద సమ్ డిస్టెన్స్ 30 మీటర్ టాల్ ఉన్న బిల్డింగ్ దగ్గర నుంచి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ హిస్ ఐ దగ్గర నుంచి, కాబట్టి అది బేస్ దగ్గర నుంచి తీసుకోవద్దు, 1.5 మీటర్స్ హైట్ నుంచి తీసుకోవాలి. 30 degrees నుంచి 60 degrees వెళ్తుంది. యాజ్ హీ మూవ్ టువర్డ్స్ ద బిల్డింగ్, ఫైండ్ ద డిస్టెన్స్ యాజ్ హీ వాక్ టు. మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం, యాంగిల్స్ కూడా సేమ్ ఇచ్చాడు, tan 30 tan 60 కావాల్సి వస్తుంది. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన ఓన్లీ పాయింట్ ఏంటంటే, నువ్వు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఏవైతే డ్రా చేస్తావో ఆ బాయ్ యొక్క ఐ కాంటాక్ట్ దగ్గర నుంచి పైకి డ్రా చేయాలి, అంతే తప్ప బేస్ దగ్గర నుంచి కాదు. దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. అవి ప్రాబబిలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ కనుక తీసుకున్నట్టయితే మీన్, మోడ్, మీడియన్, ఈ మూడింటి మీద మీకు ప్రాబ్లమ్స్ అడుగుతాడు. డేటా వాడే ఇచ్చేస్తాడు. డేటాని మీన్ కనుక తీసుకున్నట్టయితే మళ్ళీ దానిలో 3 మెథడ్స్ ఉన్నాయి. డైరెక్ట్ మెథడ్, అస్యూమ్డ్ వాల్యూ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. పర్టికులర్ మెథడ్ కనుక మెన్షన్ చేస్తే దాంట్లోనే ప్రాబ్లం చేయాలి. మెన్షన్ చేయకపోతే కనుక స్టెప్ డీవియేషన్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. ఎందుకంటే డైరెక్ట్ మెథడ్లో మనకి మల్టిప్లికేషన్స్ పెద్ద పెద్ద వస్తాయి, తప్పులు పోయే ఛాన్స్ ఉంటుంది. దాన్ని కొద్దిగా తగ్గిస్తే అస్యూమ్డ్ వాల్యూ, ఇంకా తగ్గిస్తే డివైడెడ్ బై హెచ్ చేసుకుంటాం కాబట్టి దానిలో స్టెప్ డీవియేషన్ మెథడ్ వస్తుంది. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ ఇస్ ద బెస్ట్ మెథడ్ నీకు 8 out of 8 ఫుల్ మార్క్స్ రావాలి అంటే. సో మళ్ళీ చెప్తున్నాను, ప్రాబ్లంలో వాడు కనుక మెన్షన్ చేయకపోతే స్టెప్ డీవియేషన్లో చేయి, వాడు కనుక మెన్షన్ చేస్తే ఏ మెథడ్లో అయితే సాల్వ్ చేయమని చెప్పాడో దానిలోనే సాల్వ్ చేయి. క్లారిటీ వచ్చిందా. సో ఫస్ట్ దానిలో డేటా ఇచ్చేసాడు, అయితే నువ్వు దానిలో మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ దానిలో ఇచ్చిన డేటాకి మోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. మూడో దానిలో ఇచ్చిన డేటాకి మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అప్రాప్రియేట్ మెథడ్ అన్నాడు కాబట్టి నేను ఆల్రెడీ చెప్పేశాను నీకు స్టెప్ డీవియేషన్ మెథడ్ని యూజ్ చేసుకోమని. ఓకేనా. సో ఫస్ట్ దానిలో మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మీడియన్ ఫార్ములా డైరెక్ట్లీ రాసుకొని దానిలో కరస్పాండింగ్లీ ఎల్ వాల్యూ ఎంత, హెచ్ వాల్యూ ఎంత, F1 ఎంత, F2 ఎంత జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసుకోండి, వచ్చేస్తుంది. ఓకేనా. సారీ, మీడియన్లో నీకు F1 F2 రావు కదా, CF మైనస్ n/2 మైనస్ CF బై F ఇంటూ హెచ్ అని వస్తుంది. కాబట్టి ఫార్ములా గుర్తుందా, మళ్ళీ రాయాలా? L ప్లస్ n/2 మైనస్ CF బై F ఇంటూ హెచ్, దీన్ని వాడాలి. ఓకేనా. ఎల్ వచ్చేటప్పటికల్లా నువ్వు తీసుకునే మోడల్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ, మిగతా వాల్యూస్ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేస్తావు. క్లియరా. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికల్లా నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి 22nd ప్రాబ్లం. ఈ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ టీవీ సెట్స్ 600 సెట్ని స్టార్ట్ చేశారు. ఇన్ ద 3rd year 700 సెట్. సో సారీ, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి నన్న. సో ప్రాబ్లం జాగ్రత్తగా చూసుకోండి. దే ఆర్ ఇన్ ద ప్రొడక్షన్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ కనుక్కోవాలి, ప్రొడక్షన్ ఇన్ ద 10th year, 5th year అండ్ టోటల్ ప్రొడక్షన్ ఇన్ ద 7 years. సో ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికల్లా ఏ వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ ప్రొడక్షన్ ఇన్ ద 10th year A10, ప్రొడక్షన్ ఇన్ ద 5th year A5, నెక్స్ట్ టోటల్ ప్రొడక్షన్ ఇన్ 7 years కాబట్టి S7 కనుక్కోవాలి. ఏఎన్కి ఎస్ఎన్కి ఫార్ములాస్ నీకు ప్రాపర్లీ వచ్చుంటే ప్రాబ్లం చాలా ఈజీగా రాసేయచ్చు. ఓకేనా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, నువ్వు ఏ ప్రోగ్రెషన్ అయినా పర్టికులర్ టర్మ్ కనుక్కోవాలన్నా లేదా సమ్ చేసుకుంటే ఎంత అవుతుందో కనుక్కోవాలన్నా నీకు బేసికల్లీ నీ చేతుల్లో ఉండాల్సింది మాత్రం 3 ఉండాలి. ఒకటి ఏ, రెండోది డి, మూడోది ఎన్. ఏ అంటే ఇనీషియల్ వాల్యూ, డి వచ్చేటప్పటికల్లా కామన్ డిఫరెన్స్, ఎన్ వచ్చేటప్పటికల్లా నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇవి 3 తెలిస్తే ఏవైనా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫైండ్ అవుట్ చేసేయచ్చు, ప్రొవైడెడ్ నీకు ఫార్ములాస్ తెలిసి ఉండాలి. రెండోది, దీనిలో ఎస్ఎన్ యూజ్ చేసేటప్పుడు ఎస్ఎన్కి మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి, అవునా. 2a + n-1 ఇంటూ డి లేదా n/2 ఇంటూ a + l రాసేయచ్చు, ప్రొవైడెడ్ లాస్ట్ టర్మ్ తెలిస్తే. ఆ ఫార్ములాని జాగ్రత్తగా ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని అప్లై చేయండి. ఓకేనా. అలాగే 23rd ప్రాబ్లం, అలాగే 24th ప్రాబ్లం. నెక్స్ట్ 25th నుంచి 25, 26, 27 కనుక తీసుకున్నట్టయితే దీస్ ఆర్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. గ్రాఫికల్లీ డ్రా చేయాల్సినవి. గ్రాఫికల్లీ డ్రా చేయాల్సిన వాటికి ఒక్కొక్క దానికి పాయింట్ గుర్తుపెట్టుకోండి, మినిమం 3 సొల్యూషన్స్ కావాలి. యాక్చువల్లీ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి అంటే 2 సొల్యూషన్స్ చాలు, కానీ నీకు 8 మార్క్స్ ఇస్తాడు కాబట్టి నీకు 5 మార్క్స్ నువ్వు డేటా పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసినందుకు, 3 మార్క్స్ ఏమో గ్రాఫ్ డ్రా చేసినందుకు. సో 5 మార్క్స్ రావాలి అంటే కనుక
దానిలో ఇచ్చిన ఈక్వేషన్లో వై పార్ట్ని సపరేట్ చేసి 3 సొల్యూషన్స్, అలాగే 2 లైన్స్కి 3 సొల్యూషన్స్ని ప్రాపర్లీ రిప్రజెంట్ చేసి వాటిని తీసుకెళ్లి గ్రాఫ్లో డ్రా చేసినట్టయితే నీకు ఫుల్ మార్క్స్ 8 మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? తర్వాత దాంతో వాటి యొక్క నేచర్ కూడా చెప్పాలి. ఇంటర్సెక్టింగా లేదా కోయిన్సైడింగా, ప్యారలల్ అవుతున్నాయా. నెక్స్ట్ సొల్యూషన్, పాయింట్ ఆఫ్ సొల్యూషన్, దట్ ఈస్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎక్కడ వస్తుంది. క్లియరా? ఇంకా లాస్ట్లోకి వచ్చేటప్పటికల్లా 28, 29, 30 ఇవి కూడా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుంచే. కాకపోతే వీటిని అడిగేటప్పుడు వర్డ్ ప్రాబ్లం ఇస్తాడు, దాని నుంచి ఎక్స్ కామా వైని నువ్వే డిఫైన్ చేసుకోవాలి. డిఫైన్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకుని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నువ్వే కన్స్ట్రక్ట్ చేయాలి. అక్కడి నుంచి మళ్ళీ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఒక్కొక్క దానికి 3 సొల్యూషన్స్. కాకపోతే ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, దీంట్లో నువ్వు ఈక్వేషన్స్ నువ్వే ఫామ్ చేసావు కాబట్టి ఒక్కొక్క దానికి 2 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఈ పాయింట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? సో ఇవి అకార్డింగ్ టు బోర్డ్ ఈ సంవత్సరం మీకు ఇచ్చిన మోడల్ పేపర్లో చాప్టర్ వైజ్ వెయిటేజ్ని కన్సిడర్ చేసుకుంటూ రేపొద్దున 8 మార్క్స్ దానికి గెస్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్తో పాటు బోర్డు మోడల్ పేపర్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి అకార్డింగ్లీ. అండ్ ఇయర్ మొత్తం ఎలాగో ప్రిపేర్ అయ్యాం కదా, ఆ కాన్సెప్ట్ అంతా కూడా మళ్ళీ పర్ఫెక్ట్లీ రివైజ్ చేసుకోండి. సో దట్ రేపు మ్యాథ్స్లో 100 out of 100 కంపల్సరీ కొట్టాలి. క్లారిటీ వచ్చిందా? అండ్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇందులో మీకు 8 మార్క్స్ ఒకటే డిస్కస్ చేశాను. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసుకుంటూ నెక్స్ట్ గెస్ట్ పేపర్ని రేపు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఈ గెస్ట్ పేపర్ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ చేసేసుకోండి. దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకేనా? రెండోది, ఈ సంవత్సరం మనం ఆన్లైన్ మోడ్లోకి వచ్చాం. అండ్ ఈ ఆన్లైన్ ప్యాటర్న్లో 10th క్లాస్ వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి త్రూఅవుట్ ఏపీ అండ్ తెలంగాణ మెసేజ్ చేస్తున్నారు. సార్ 10th క్లాస్ దానికి మీ దగ్గర ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా, ఉంటే కనుక ప్రాసెస్ ఏంటి అని చెప్పి. నన్ను అది ఇంకా రెడీ అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాడికి అయితే కనుక గెస్ట్ పేపర్లు అందించి హెల్ప్ చేస్తున్నాను. కానీ వేరే ఫర్ ద నెక్స్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం 9th నుంచి 10th క్లాస్కి వచ్చే పిల్లల కోసం అయితే కనుక కంప్లీట్ యాప్ రెడీ అవుతుంది. దాని ద్వారా మీరు త్రూఅవుట్ ద ఇయర్ ఒక నామినల్ ఫీజుని పే చేసి ప్రిపరేషన్ని కంప్లీట్ చేసేయచ్చు. దానిలో మ్యాథ్స్, సైన్స్, సోషల్ మూడింటికి సంబంధించిన, సోషల్ ఇంకా రిజల్ట్లో ఉంది. మెయిన్ అయితే కనుక మ్యాథ్స్, సైన్స్కి సంబంధించిన క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ అన్ని కూడా అప్లోడ్ చేయడం, దానిలో ప్రతి చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ పీడిఎఫ్లో అప్లోడ్ చేయడం, బోర్డ్ మోడల్ పేపర్లో నుంచి PYQs ఏముంటాయి ఇవన్నీ కూడా నీతో రెడీ చేయించడం, అలాగే దాంతోపాటు వాటిల్ని ప్రిపేర్ అయ్యేలా చేయడం, ఇవన్నీ కూడా కంప్లీట్లీ ఉండేలాగా నీకు యాప్ డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ వన్స్ ఇట్ ఈస్ ఓవర్ నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. దట్ ఈస్ డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. మీ తమ్ముళ్ళు మీరు ఎలాగో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళిపోతారు కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్లో ఎలాగో మీకు దానికి తగ్గట్టుగా క్లాసెస్ ఇవన్నీ కూడా ఆన్లైన్ మోడ్లో ఎలా చెందుతాయి అనేది అప్లోడ్ చేస్తాను. 10th క్లాస్ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే మీకు కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి కంప్లీట్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. ఛానల్తో టచ్లో ఉండండి. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా వచ్చినప్పుడు మీకు ఇమీడియట్లీ అందించడం జరుగుతుంది. ఓకేనా? ఇది మ్యాథ్స్కి సంబంధించిన 8 మార్క్స్ ఇవి. 2 మార్క్స్, 1 మార్క్, 4 మార్క్స్ నెక్స్ట్ క్లాస్లో అప్లోడ్ చేస్తాను. రెండోది, చాలామంది 10th క్లాస్ స్టూడెంట్స్ ఈ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం అనేది తెలియక, సార్ మీరు క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నాం కానీ అది మీరు అప్లోడ్ చేశారని మాకు తెలియడం ఎలా అని చెప్పి అడుగుతున్నారు. నన్ను దీనికి సింపుల్ లాజిక్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ని కనుక ఆన్ చేసుకున్నట్టయితే దీనికి సంబంధించిన ఏ క్లాసెస్ నెక్స్ట్ అప్లోడ్ అయినా కూడా నీకు ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో దట్ నువ్వు దాన్ని ఇమీడియట్లీ చూసుకుని రేపు ఎగ్జామ్ దానికి ప్రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. క్లియరా? నెక్స్ట్ క్లాస్ సెషన్లో మళ్ళీ కలుస్తాను.